రే దీపక్, ఈ విషయాలన్నీ విరూపాక్షకెందుకు? విరూపాక్షి ఇట్నుంచిటే పైకి పోతుంది కదా. రూపని ఆ గౌతమ్ నుంచి కాపాడి నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. పద. వద్దు విజయాంబిక, మీకు ఆస్తి కావాలంటే తీసుకోండి, కానీ నా బిడ్డను మాత్రం వదిలేయండి ప్లీజ్. అత్తయ్య, ఆస్తిని రూపని వేరు చేసి చూడలేం. అంత పెద్ద కోటలో కూలీ దాంతో కాపురం చేస్తే ఏం బాగుంటుంది? మహారాణితో కాపురం చేస్తే కదా బాగుంటుంది. నా కూతురికి ఇష్టం లేని పెళ్లి జరగదు, నేను జరగనివ్వను. ఆల్ ది బెస్ట్ అత్తయ్య, ఇదే మాట మీద ఉండండి. రాయ్, ఆడవాళ్ళను ఆది పరాశక్తితో పోలుస్తుంటారు, వినడమే గాని చూసిందేం లేదు. ఈ టైంలో రూప్ ఎక్కడికి వెళ్తోంది? ఆ రాజుగారి దగ్గరికి వెళ్తుందేమో. త్వరగా వెళ్తే పట్టుకోవచ్చు. రూప ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అంకుల్కి తెలిస్తే బాగుంటుంది. ఆ రూప ఎన్ని చేసినా నేను పెళ్లి ఒప్పుకుంటున్నందుకు నన్ను దేవుడిగా నెత్తిన పెట్టుకుంటాడు. గౌతమ్ ఈ టైంలో చేస్తున్నాడంటే, చెప్పు గౌతమ్, ఈ టైంలో కాల్ చేసావంటే ఏదైనా ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ అంకుల్. కాకపోతే ఇలా ఫోన్లో కాదు అంకుల్. నేను కాసేపటి తర్వాత ఫోన్ చేసి ఒక లొకేషన్ మీకు షేర్ చేస్తాను, అక్కడికి రండి. ఈ టైంలోనా? అవును అంకుల్, వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్. సరే గౌతమ్, లొకేషన్ సెండ్ చేయి. డ్రైవర్ కార్తీ, రూప దుర్గం చెరువు వైపు వెళ్తోంది. ఏమై ఉంటుంది? అంకుల్ని స్టార్ట్ అవ్వమని చెప్దాం. అంకుల్, మీరు టువర్డ్స్ దుర్గం చెరువు వైపు రండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కాసేపట్లో షేర్ చేస్తాను. ఓకే ఓకే. బాబు మల్లేష్, టేబుల్ ఏదైనా అరేంజ్ చేయకూడదా?
గౌతమ్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది. నువ్వు ఎక్కడికో వెళ్ళాలని చెప్పావు, అక్కడికి వెళ్దాం. ఎక్కడికి లేదు అంకుల్. యాక్చువల్గా నేను కూడా ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. రాజు బర్త్డే కదా, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కోయిన్సిడెంటల్గా నా ఆలోచనలు మీ ఆలోచనలు కలవడంతో ప్లాన్ ఏంటో తెలియకపోయినా ప్లాన్ చేసిన ప్లేస్కే అందరం వచ్చాం. ఓ, అయితే రాజు బర్త్డే అని నీకు కూడా ముందే తెలుసన్నమాట. తెలుసు అంకుల్. గౌతమ్కి ఎలా తెలుసు? తెలిసే ఛాన్సే లేదు. గౌతమ్ ప్లాన్ వేరే ఏదైనా అయ్యుండాలి, లేదంటే నా మీద నిఘా అయినా ఉంచుండొచ్చు, అనుమానంతో కూడా వచ్చుండొచ్చు. వీడు నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి? నేను సర్ప్రైజ్ ఇద్దామని ఎంతో ఆశగా ఉన్నాను. ఏ రూపా నా ఆశల మీద నీళ్లు జల్లింది. రాజు చాలా లక్కీ ఫెలో అంకుల్. లేదు గౌతమ్, వాళ్ళంటి పిఏ దొరకడం నాకు లక్. వాడు పేరుకు పిఏ కానీ ఇంట్లో ప్రతి దాని మీద రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు. ఎక్కడ పనిచేసేవాడి కన్నా పలానా పని చేయంటే చేస్తాడు. కానీ రాజు అలా కాదు. ఏ పనన్నా చెప్పకుండానే చేస్తాడు. అది కూడా నా ఒక్కడి పని మాత్రమే కాదు, ఇంట్లో నా దగ్గర నుంచి మందారం వరకు పని ఎవరిదైనా సరే ఇంపార్టెన్స్ ఒకేలా ఇస్తాడు. అలాంటి వాడు ఎవరికి దొరుకుతాడు చెప్పు? అందుకే నేనే లక్కీ ఫెలో. అవును అంకుల్, చాలా రోజులుగా మీ దగ్గర పనిచేస్తున్నాడు. రాజు చాలా గ్రేట్. మరి నాయన, పెద్ద ఊరి చేతుల మీదుగా పుట్టినరోజు జరుపుకుంటున్నా. అదృష్టవంతుడు రా నాయన. గుడ్ మార్నింగ్ పెద్దయ్య. హ్యాపీ బర్త్డే రాజు. థ్యాంక్ యూ పెద్దయ్య. నమస్తే పెద్దయ్య. నమస్తే పల్లెడు. రాజు, థ్యాంక్ యూ అమ్మాయి గారు. హ్యాపీ బర్త్డే రాజు. ఏమా రేణుక, బాగున్నావా? బాగున్నాం పెద్దయ్య. ఎలా ఉన్నావు రాలు? బాగున్నాను. చంద్ర, అయ్యో సార్, భయపడుతున్నారు రాజు. భయపడక చస్తాడా అమ్మాయి గారు? ఆ సురేష్ గారిని పెద్దయ్య గారి ముందు నుంచో పెడితే సార్ గారి అసలు రంగు బయటపడుతుంది. నువ్వే చెప్పావు కదా గౌతమ్, ప్రూఫ్స్ ఉంటే నిరూపించాని. అందుకే నిరూపించబోతున్నాను. అమ్మాయి గారు, నేనెప్పుడు చెప్తుంటాను కదా, మనకి ఒక టైం వస్తుంది, ఆ రోజు మనల్ని చూసి పులికి కూడా చెమటలు పడతాయని. పాపం కుందేలు జింకని చూసి పులి వణుకుతుంది. రేయ్, ఈ అడవిలో మనం వేటాడడానికి ఈ కుందేలు సరిపోదన్నట్టు ఈ జింక కూడా వచ్చిందిరా. ఆ, ఈ పులి నుండి ఆ జింక కుందేలు రెండు తప్పించుకోలేవురా. రాజు, ఎలాగో పులి మన బోన్లోనే ఉంది కాబట్టి తప్పించుకునే అవకాశమే లేదు. హే, నువ్వు చేసిన వెదో పని వల్ల ఈ ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో తెలుసా? చెప్పరా, చెప్పు చెప్పు. వీడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? చెప్పరా. గౌతమ్, వాడు నాకు వదిలే, నేను చూసుకుంటాను. వద్దు రాజు, ఈ రోజు నీ బర్త్డే కదా, ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు. నువ్వు హ్యాపీగా ఉండు, నేను వీన్ని హ్యాండిల్ చేస్తాను. రేయ్ లేరా, చెప్పరా చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పరా చెప్పరా, చెప్పు చెప్పరా. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు చెప్పకు. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. సరే అన్న, నువ్వు చెప్పేట్టు చేస్తాను. చెప్పరా. నువ్వెవరూ చెప్పకపోతే నా చేతుల్లో చచ్చిపోతావు. నీ వెనక ఎవడున్నాడు చెప్పు. చెప్పరా. చెప్పరా, నీ వెనక ఎవడున్నాడో చెప్పు.
చెప్పరా. రేయ్! తెలిసిన వాడివి కదా అని తీసుకొచ్చి సహాయం చేస్తే ఇంత మోసం చేస్తావా? ఎవరు చేయించారా నీతో? నీ వెనక ఎవరున్నారో చెప్పు చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. నాతో ఎవరూ చేయించలేదయ్యా. నేను చేసేది ఇల్లీగల్ బిజినెస్ కాబట్టి పోలీసుల్ని డీల్ చేయడానికి మీ స్టాంపును వాడుకున్నాను. పెళ్ళాం పిల్లలు ఉన్నోండయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనయ్యా. అసలు బిజినెస్సే చేయనయ్యా. మానేస్తాను. నన్ను క్షమించండి అయ్యా. మన్నించండి అయ్యా. రై నాటకాలు ఆడుకున్నా నిజం చెప్పరా చెప్పరా చెప్పు. రేయ్, అంకుల్ క్షమించినా నేను క్షమించను. చెప్పరా చెప్పు. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పరా. గౌతమ్ ఆగు. తెలుసో తెలియకో తప్పు చేశాడు. క్షమించమని కాళ్ళు పట్టుకున్నాడు. పెళ్ళాం పిల్లలు అంటున్నాడు. వాళ్ళ కోసమైనా వాణ్ణి వదిలేయండి. తమ్ముడు, వీడు చేసిన పనికి అన్యం పుణ్యం ఎరుగని దీపక్ లాఠీ దెబ్బలు తిన్నాడు. వీడినంత ఈజీగా వదిలేస్తే ఎలా తమ్ముడు? అక్క, అయ్యిందేదో అయింది. దాన్ని పట్టుకొని ఈ హ్యాపీ సిచ్యువేషన్ ని పాడు చేయడం నాకిష్టం లేదు. గౌతమ్, వాడిని పంపించేయ్. పెద్దయ్య వదిలే రాజు. గౌతమ్, వాడిని పంపించేయ్. నువ్వు కూడా అంతే. రూపా, ఈ రోజు నీ పక్కన వీడున్నాడని రెచ్చిపోతున్నావు. రేపు నీ పక్కనుండేది వీడు కాదు, నేను. అది మర్చిపోయి హద్దులు మీరుతున్నావు. హద్దులు మీరడం గురించి నువ్వు నాకు చెప్పకూడదు. నీ కస్సుబుస్సులన్నీ నాన్న ముందు నీ బండారం బయటపడనంత వరకే గౌతమ్. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదులే అమ్మాయి గారు. మనకి సరదా అయిన ప్రతిసారి ఆడుకోవడానికి ఒక బకరాగాడు కావాలి. ఈ రోజు నుండి ఆ బకరా ఈ గౌతమ్ గాడే. రేయ్ రాజు, రే తీరా, ఈ రోజుకి ఇది చాలు. అమ్మాయి గారు, కింద అందరూ వెయిట్ చేస్తుంటారు, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం రాజు. చూడు, లోపల ఉడికిపోతూ ఉంటే బయట ప్రశాంతంగా ఉండడం ఎంత కష్టమో నీకు తెలియాలి గౌతమ్. మా నాన్న వెతుకుతూ ఉంటారు, రా వెళ్దాం. నేను వీళ్ళని టార్గెట్ చేద్దామనుకుంటే వీళ్లే నన్ను టార్గెట్ చేశారు. ముందా సురేష్ గాడు ఏం చెప్పాడో తెలుసుకోవాలి. అసలేం చెప్పకపోతే వాణ్ణి లేపేయాలి. నేను తప్పు చేసినట్టు చిన్న ఎవిడెన్స్ కూడా ఉండకూడదు. అలా చెయ్యగలిగితేనే వీళ్లతో నేను ఆడుకోగలను. చేస్తా. మమ్మీ, అసలు ఎలా మమ్మీ? అసలు ఆలోచించడం తప్ప మరేం పని ఉండట్లేదు మనకి. ఇస్రో వాళ్ళకో నాసా వాళ్ళకో మనలాంటి వాళ్ళు దొరికితే కళ్ళకద్దుకొని మరీ తీసుకుంటారేమో. ఆలోచించే విషయంలో అవార్డు ఇస్తే 24 గంటలు ఆలోచించే వ్యక్తులుగా మనకే అవార్డు వస్తుంది. రే దీపక్, నేను నీ గురించి ఆలోచిస్తుంటే నీకు కామెడీగా ఉందా? లేదు, చెప్పు మమ్మీ. ఆ రాజుగాడి వల్ల నీకు మందారానికి పెళ్ళయింది. ఆ మందారం వల్ల నీకు రూపకి పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు నువ్వు రూపని పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళిద్దరే అడ్డుగా ఉన్నారు. అందుకే ఆ ఇద్దరిని లేపేసే మంచి అవకాశం ఇది. అదెలా సాధ్యం అవుతుంది మమ్మీ? రాజు బర్త్డే కేక్ మందారం తయారు చేస్తుంది. అలా మందారం తయారు చేసిన కేక్ లో మనం విషం కలుపుతాం. విషం కలిపిన కేక్ తిని రాజు పైకి పోతాడు. ఆ కేక్ తయారు చేసిన మందారం జైలుకు పోతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. మన పని సులువైపోతుంది. ఎలా ఉంది ఐడియా? ఐడియా బాగుంది మమ్మీ. ఫర్ సపోజ్ మందారం కేక్ తయారు చేస్తున్నప్పుడు రూప వచ్చి రాజు మీద ప్రేమతో నేను తయారు చేస్తాను, నువ్వు వెళ్ళు మందారం అని చెప్పిందనుకో. జైలుకి మందారం ప్లేస్ లో రూప వెళ్తుంది.
అది మనకు ఉపయోగం లేదు కదా. పోనీ మందారమే కేక్ రెడీ చేసింది అనుకుందాం. రాజు ఒక్కడే తిండు కదా. రాజుకి ఎలాగో రూప ఇష్టం కాబట్టి, మామయ్య ఇష్టం కాబట్టి వాళ్ళకి తినిపిస్తాడు. అప్పుడు ఒక్క పెట్టె కాదు, 2-3 పెట్టెలు పైకి పోయే అవకాశం ఉంది. అది ఇంకా మనకే మంచిది కదరా. మనకెలా మంచిదవుతుంది మమ్మీ? రూప వాడికి దూరంగా ఉండేలా ప్లాన్ చేయాలి. రూప కూడా పోతే మనమేం చేసుకుంటాం? కేక్ తినిపించేటప్పుడు రూపని అవాయిడ్ చేస్తాం. రాజు మీ మావయ్య తినేలా ప్లాన్ చేద్దాం. అప్పుడు రూపని పెళ్లి చేసుకోవడానికి అడ్డు ఉండదు, ఆస్తి కాజేయడానికి అడ్డు ఉండదు. ఎలా ఉంది ప్లాన్? సూపర్ మమ్మీ. ఇంకా నాకు వదిలే, నేను చూసుకుంటా. జాగ్రత్త. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఆనవాయితీగా ఏదో క్లూ వదిలేస్తున్నావు, దొరికిపోతున్నావు. ఈసారి అలా జరగకూడదు. ఓకే మమ్మీ. రాజు పెళ్ళంటే మామూలుగా ఉండదు రేణుక. కుదిరితే రూప పెళ్లిలోనే మీ ఇద్దరి పెళ్లి కూడా గ్రాండ్గా ప్లాన్ చేద్దాం. అంటే రాజుకి ఈ అమ్మాయికి ముందే పెళ్లి ఫిక్స్ అయిందా? ఈ అమ్మాయి రూపలా కాకపోయినా వాడు రేంజ్కి తగ్గట్టు బానే ఉంది కదా. వీడేంటి ఈ అమ్మాయిని వదిలేసి నా లవర్ని తగులుకున్నాడు? నేను సైలెంట్గా ఉంటే పెద్దయ్య గారు అనంత పని చేస్తారు. అమ్మాయి గారితో మాట్లాడాలి, ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. ఏదో ఒకటి కాదు, నా ప్రేమను యాక్సెప్ట్ చేయమని అమ్మాయి గారిని అడగాలి. పెద్దయ్యా, మా బస్తీలో వాళ్ళందరూ ఒకటే గోల చేస్తున్నారు. రేణుక నీ లగ్గం ఎప్పుడే అని. తొందరగా రూపమ్మకు చేసేయండి పెద్దయ్యా. సరే. రేణుక రాజుల పెళ్లి విషయంలో నాన్న క్లారిటీగా ఉన్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గౌతమ్ లాంటి రాక్షసుని పెళ్లి చేసుకోలేను, రాజు లాంటి మంచి మనిషిని వదులుకోలేను. అమ్మాయి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి రాజు? దేని గురించి అంటారంటే అమ్మాయి గారు, కింద పెద్దయ్య గారు ఏమన్నారో విన్నారు కదా. నాకు రేణుకాకు పెళ్లి జరిపిస్తారంట, అది కూడా మీ పెళ్లిలోనే అంట. ఒక రకంగా అది మన పెళ్ళి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మండపంలో మన ఇద్దరం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్లో ఉంటాం. కానీ మీ పక్కన పెళ్లి కొడుకుగా నా ప్లేస్లో ఆ గౌతమ్ గాడు ఉంటే, నా పక్కన పెళ్లి కూతురుగా మీ ప్లేస్లో రేణుకా ఉంటుంది. ఇదంతా నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే జరుగుతుంది అమ్మాయి గారు. చెప్పండి అమ్మాయి గారు, ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? కనీసం నా కోసం వెయిట్ చేయి రాజు అని ఒక్క మాట చెప్పండి అమ్మాయి గారు. నా జీవితం మొత్తం ఎదురు చూస్తాను. అంతేగాని ఏమీ సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా మాత్రం ఉండకండి ప్లీజ్. రాజు, ఇప్పుడు నన్నేం అడక్కు. నేనేం చెప్పలేను, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు హ్యాపీగా అందరితో కలిసి బర్త్డే పార్టీ చేసుకుందాం. అందరితో కలిసి బర్త్డే పార్టీ చేసుకోవడం కన్నా మీ రిప్లై నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అమ్మాయి గారు. మొండిగా ప్రవర్తించుకు రాజు. అది కాదమ్మాయి గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను చెప్పేది కూడా ఒకసారి విను రాజు. అమ్మాయి గారు, మీరంటే నాకెంత ఇష్టమో చెప్పలేకపోతున్నా. కానీ మీకు కానీ నాకు కానీ వేరే వాళ్ళతో పెళ్ళంటే మాత్రం
అది వినడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. రేణుకతో నీకు పెళ్లి అంటే నాకు కూడా కష్టంగానే ఉంది రాజు. కానీ నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. అది విషం కాదు మందారం, దగ్గుమందు. ఆహా, అయితే కొంచెం తాగండి అమ్మగారు. తాగరు, ఎందుకంటే ఇది విషం కాబట్టి. హే, మాట మాటకి విషం విషం అని అనకు. విషం తాక్కుండానే చర్చలో ఉన్నాం. మీరు కేక్ లో విషం కలిపారని తెలిసే నేను మళ్ళీ కేక్ తయారు చేశాను. ఇప్పుడు ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీరు రాజన్నని మాత్రమే చంపాలని ప్లాన్ చేసినట్లేదు, పెద్దయ్య గారికి కూడా ప్లాన్ చేశారు. ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. ఎందుకు దీపక్ బాబు ఇలా చేస్తున్నారు? ఎప్పటికైనా మారతారు అన్న చిన్న ఆశ కూడా లేకుండా చేసేస్తున్నారు. ఎంత విషయంతో ఉన్న మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ విషయం పెద్దయ్య గారితో చెప్పేస్తాను. మందరం, ఏదో బుద్ధి తక్కువ చేశాను. ఇంకెప్పుడు అలాంటి పని చేయను. నువ్వెవరికి చెప్పొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తుంటే మందలించాల్సిన తల్లే తప్పుడు ఐడియాలు ఇస్తుంటే మీరెలా మారతారు బాబు? మీరు మారకపోతే ఈ విషయాన్ని పెద్దయ్య గారితో చెప్పాల్సి వస్తుంది. అప్పటికి నీకు చెప్తూనే ఉన్నాను, ఎటువంటి క్లూలు వదలద్దురా అని. ఆ క్లూలు వదలడం వారసత్వంగా ఫీల్ అయి తప్పు చేసిన ప్రతి చోట ఏదో ఒక క్లూ వదులుకోవడం నిన్ను నమ్మి నేను ప్లాన్ చేశాను. చివరికి ఆ మందరానికి దొరికిపోయాం. దానికి అంతో ఇంతో నీ మీద ప్రేముంది కాబట్టే నువ్వు బతికిపోయావు, లేకుంటేనా? ఏంట్రా అన్నా, మీకో విషయం చెప్పాలి. మీరు కూడా ఇప్పుడే చెప్పాలా? చెప్పి సావండి. ఆ విరూపాక్షమ్మ తప్పించుకుంది. ఏమైంది దీపక్ విరూపాక్షకి? అత్తయ్య తప్పించుకున్నారంట. నా బర్త్డే అన్న సంగతి నేనే మర్చిపోయాను. అలాంటిది మీరు గుర్తు పెట్టుకుని అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేయించి నన్ను మా ఫ్యామిలీని సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి గారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో మీలాంటి మనుషులు నాకు దొరికారు. రాజు, ఈ మాటలు చెప్పాల్సింది నువ్వు కాదురా, మేము. నేనొక్కడనే కాదు, ఈ ఫ్యామిలీ మొత్తం నీకు రుణపడి ఉంటుంది. ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఏదోలా సహాయపడ్డావు. నేను ప్రాబ్లంలో ఇరుక్కున్నా, రూప ప్రాబ్లంలో ఇరుక్కున్నా ప్రాణాలకి తెగించి సాల్వ్ చేస్తావు. దీపక్ విషయంలో వాణ్ణి ఒక రైట్ వేలో ఉంచడానికి చాలా ట్రై చేస్తావు. అక్కను కూడా సేవ్ చేశావు. ఇంతమందికి ఇన్ని చేసిన నీకు మేమేం చేయలేకపోతున్నామనే బాధ అలాగే ఉండిపోయింది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలనైనా నీతో పంచే అవకాశం రావడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నావు. రాజు, నిన్నెప్పుడూ ఒక పిఏగా చూడలేదు. నువ్వు కూడా మా ఇంట్లో మంచిగానే చూశాను. చూడడం కాదు, అసలు ఈ ఇంట్లో మనిషివే నువ్వు. అప్పలనాయుడు, ముత్యాలు, మీకు కూడా మా ఫ్యామిలీ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అయ్యో, వీడిని మా కోసమే కన్నట్టు వీడి జీవితాన్ని మాకు అంకితం చేశారు.
మీకెన్ని బాధలొచ్చినా ఎన్ని కష్టాలొచ్చినా వీణ్ణి మాత్రం మా దగ్గర నుంచి దూరం చేయలేదు. మీ మంచితనానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. తామర మంచితనంతో పోలిస్తే మాదేటున్నదయ్యా. దేవుడికి సేవ చేసే క్రమంలో దేవుడి పాదాల దగ్గర పుష్పాలు పెడతాం. ఎందుకంటే ఆ పుష్పాలకి దేవుడి పాదాల దగ్గరుంటేనే అందం. అలాగే మహారాజు కూడా దేవుళ్ళలాంటి మీ సెంతరుంటేనే ఆడికి కూసింత గౌరవం అయ్యా. రాజు, నీకీ బర్త్డే గిఫ్ట్గా నీ గౌరవం పెరగడానికి నాకింకా ఏమన్నా చేయాలనుంది రాజు. రాజు, మన ప్రేమ గురించి నాన్నతో చెప్పావంటే నా మీదొట్టే. అమ్మాయి గారు ఏ మాట చెప్పకుండా నేను అడగడం కరెక్ట్ కాదు. నేను అమ్మాయి గారు కావాలని అడగడం వల్ల అమ్మాయి గారు ఇబ్బంది పడితే నా ప్రేమకే అర్థం ఉండదు. పెద్దయ్య గారు మాట ఇచ్చారు కాబట్టి ఇంకెప్పుడైనా అడగచ్చు. ముందు అమ్మాయి గారి నిర్ణయం తెలుసుకోవాలి. సరే పెద్దయ్య, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అవసరం వచ్చినప్పుడు నేనే తప్పకుండా అడుగుతాను. సరే రాజు, నీకోసం, నీ కుటుంబం కోసం ఏం చేసినా నా రుణం తీరదు. నేనిప్పుడు మాటిస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా అడుగు, నేను ఆ మాట తప్పను. నీ కోరిక తీరుస్తాను. థ్యాంక్స్ రాజు. దీపక్, విరూపాక్షి, నీకేమైనా మతి పోయిందా దీపక్? నిన్ను ఏ ఎమ్మెల్యేగానో మినిస్టర్ గానో చూడాలనుకుంటుంటే నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ అవ్వాలనుకుంటున్నావు? అయ్యో మమ్మీ, నేను కార్పొరేటర్ అవ్వాలనుకున్నది నా రాజకీయ భవిష్యత్తు గురించి కాదు, నా భవిష్యత్తు గురించి. నీ భవిష్యత్తు గురించా? అవును మమ్మీ, నేను ఫారెన్ వెళ్లకుండా ఉండాలంటే ఆ రాజుగాడికి దక్కాల్సిన పదవి నాకు దక్కాలి. ఆ కారణంతో నేను ఇక్కడే ఉంటాను కదా. అర్థమైంది దీపక్, కానీ మీ మావయ్య మాట ఇచ్చేశాడు కదా, అది వెనక్కి తీసుకోడు. ఒకవేళ ఆ రాజు వద్దని తిరస్కరిస్తే తప్ప మీ మావయ్య ఆలోచించడు. అయితే ఆ రాజుగాడే తప్పుకోవాలి, లేదంటే మనమే ఆ రాజుగాడిని తప్పించాలి. చెప్తా. పొలిటికల్ లీడరా? అసలు పాలిటిక్స్ గురించి వీడికేం తెలుసాక? పాలిటిక్స్ అంటే వాడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరినో ఒకరిని ఇరికించడం కాదక్క. బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం కాదు. కొన్ని వేల మందికి ప్రతినిధిగా ఉండడం, అది అంత ఈజీ కాదక్క. నేనుంటాను మావయ్య. రాయ్, నీకు సూట్ కాని పనులు చేయకు. బుద్ధిగా ఫారెన్ వెళ్ళి జాబ్ చేసుకో. అది కాదు తమ్ముడు. అక్క, ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో. నువ్వు అనవసరంగా వాడి జీవితాన్ని పాడు చేయకు. తమ్ముడు, వీడు ప్రజల మధ్యలోకి వెళ్లి కష్టపడతానంటున్నాడు. నిన్ను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాడు. వాడికి ఒక అవకాశం ఇవ్వు తమ్ముడు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఏం అవకాశం ఉందక్క వాడికి ఇవ్వడానికి? ఓ కార్పొరేటర్ పదవిస్తే
కార్పొరేటరా? ఏం మాట్లాడుతున్నావు అక్క? కార్పెంటర్కి కార్పొరేటర్కి తేడా తెలియని దీపక్కి కార్పొరేటర్ పదవి ఇవ్వాలా? కుదరదక్క. అయినా అది రాజుకిస్తానని మాటిచ్చాను. ఈసారి మాత్రం రాజునే కార్పొరేటర్ అభ్యర్థి. పెద్దయ్య, నాకు ఆ పదవులేం వద్దు పెద్దయ్య. రాజు, నేను ఆల్రెడీ హైకమాండ్తో మాట్లాడాను. నాకు మీ దగ్గర పనిచేయడం చాలు పెద్దయ్య. అంతకన్నా పెద్ద ఆశలేం లేవు. కావాలంటే మీ రాజకీయ వారసురాలుగా అమ్మాయి గారిని నుంచోబెట్టండి. నేను సపోర్ట్గా ఉంటాను. తమ్ముడు, రాజు ఎలాగో వద్దు అంటున్నాడు కదా, ఆ ప్లేస్లో దీపక్ని నించోబెడదాం. ఒక్కసారి ఆలోచించు. వద్దు పెద్ద. కట్టుకునే పెళ్ళానికి కన్న బిడ్డకి న్యాయం చేయలేని వాడు ప్రజలకి న్యాయం చేస్తాడు. ముందు ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయమనండి. రాజు, అక్క, ఎందుకంత కోపం? రాజు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. కావాలంటే రాజు ఒప్పుకుంటే ఆ కార్పొరేటర్ అభ్యర్థిగా నిన్ను నించో పెడతాను గాని దీపక్ని మాత్రం నించో పెట్టను. ఏమంటావు రాజు? అందరికీ నమస్కారం. మీకేదైనా సమస్య ఉంటే నన్ను అడగండి. మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికే నేను మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను. త్వరలోనే మీ బస్తీలన్నింటినీ కూలదోసే చర్యలు చేపడతాను. అయ్యయ్యో, మీరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. బస్తీల్ని కూలదోస్తాను అంటే కార్పొరేట్ స్థాయిలో బిల్డింగులు కట్టిస్తాను అని అర్థం. ప్రతి ఇంటికి ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తాను. ఇంటింటికి ఒక ల్యాప్టాప్ ఇస్తాను. మంచి టెక్నాలజీతో నడుస్తున్న ఎలక్ట్రానిక్ బైక్ ఇస్తాను. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలి అని కోరుకుంటున్నాను. మమ్మీ, నువ్విచ్చిన హామీలు వాళ్ళకి నచ్చలేదనుకుంటా మమ్మీ. రూలింగ్ పార్టీలు ఇచ్చే హామీల కన్నా ఎక్కువగానే ఇస్తున్నాను కదరా. అత్తయ్య, మా బస్తీల్లో చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా ఉంటాయి. జీవితాంతం ఆ చిన్న చిన్న సమస్యలతోనే ప్రజలంతా పోరాడుతూ ఉంటారు. మా బస్తీల్లో కరెంటు బిల్లులు కట్టుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆడపిల్లలు నీళ్లు పోసుకోవడానికి బాత్రూములు కూడా సరిగ్గా ఉండవు. తాగునీరుండదు. రేషన్ బియ్యం కూడా పురుగు పట్టిన బియ్యం వస్తాయి. మా వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో బిల్డింగులు కోరుకోరు. వానకి తడవకుండా, ఎండకి ఎండకుండా ఉండడానికి చిన్న చిన్న గుడిసెలున్నా హ్యాపీగా గడిపేస్తారు. మీరిచ్చే ఎలక్ట్రికల్ బైకులు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కరెంట్ ఉండదు. కాబట్టి వాళ్ళ అవసరాలేంటో మీకు అక్క, ఎలా ఉంది బస్తీలో నీ రెస్పాన్స్ అంతా? పబ్లిక్లో రెస్పాన్స్ బాగుంది పెద్దయ్య. కాకపోతే బస్తీ జనాలు విజయాంబిక గారి కంటే మందారం కార్పొరేటర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. వాస్తవానికి హైకమాండ్తో డిస్కస్ చేస్తే కూడా బస్తీలో ఉన్న వాళ్ళకి సీట్ ఇమ్మని చెప్పారు. నేను మందారం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే పార్టీలో యూత్ ఉంటేనే పార్టీ కూడా బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయినా మందారానికి ఏం తెలుసు తమ్ముడు? మందారానికి ఏం అర్హత ఉందని కార్పొరేట్ గా ఎన్నుకుంటారు?
హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ గారి మేనల్లుడు దీపక్ భార్య అనే గుర్తింపు ఉంది. విజయాంబిక గారి కోడలు అనే గుర్తింపు ఉంది. పెద్దయ్య గారింటి మనిషిగాను గుర్తింపు ఉంది. ఇంతకంటే ఏం అర్హత కావాలి విజయాంబిక గారు? ఆయన అర్హత లేని ఎంతో మంది ప్రజాప్రతినిధులుగా రాజ్యాలు వెళ్తున్నారు. అలాంటిది నమ్మిన దానికోసం ప్రాణం పోయినా పర్లేదని నిలబడే మందారం ప్రజాప్రతినిధిగా నిలబడలేదా? ఎన్ని సమస్యలు వచ్చినా అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని మందారం ఖచ్చితంగా నిలబడగలదు, గెలవగలదు. బాగా చెప్పావు రాజు. అక్క, దీని గురించి ఇంకా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అయినా నీ కోడలు నిలబడినా నువ్వు నిలబడినా ప్రజలకి సేవ చేయడం కోసమే కదా. ఎవరు నిలబడితే ఏంటి, మందారం నిలబడుతుంది. నువ్వు దీపక్ మందారానికి సపోర్ట్గా నిలబడండి. ఏమంటావు అక్క? సరే తమ్ముడు. సరే మావయ్య. మందారం, కంగ్రాచులేషన్స్. పెద్దయ్య, నువ్వు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు. చూడమ్మా, ప్రజలు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేయకు. అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయకు. పెద్దయ్య, మీరు నా మీద పెద్ద బాధ్యత పెడుతున్నారు. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడంతో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు పెద్దయ్య. భయపడకు మందారం, ధైర్యంగా ఉండు. నీ వెనక మేమంతా ఉంటాం, నువ్వు భయపడకు మందారం. భయమెందుకమ్మా? నీకు తోడుగా సూర్యప్రతాప్ గారు ఉన్నారు, పార్టీ ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? అవును మందారం, నువ్వు ధైర్యంగా ఉండు. మందారం, నీకు నీ బిడ్డకి ఈ పదవి సెక్యూరిటీని ఇస్తుంది, రెస్పెక్ట్ తెస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండు. అంతా మంచిగా జరుగుతుంది. ఏ ట్రైన్ గా ఇది? పొలాల్లో కొట్టే పురుగుల మందులా ఉంది. లాగుండడం కాదత్తా, గది పురుగుల మందే. పురుగుల మందు నీకెందుకమ్మా? అత్తా, నా కోహ తెలిసిన కాడి నుంచి రాజే నా ప్రపంచం అనుకుంటూ బతికినా. పెళ్లి చేసుకొని రాజుతో అలా ఉండాలి ఇలా ఉండాలని చాలా కలలు కన్నా. రాజే నా మొగుడని కనిపించిన వాళ్ళందరికీ చెప్పినా. ఇప్పుడు రాజు ఇంకో దాన్ని ఇష్టపడుతుంటే చూస్తూ తట్టుకోనికి నేనేం బండరాయిని కాదత్తా. అందుకే ఈ పురుగుల మందు దాగి చచ్చిపోదామని డిసైడ్ అయినా. ఏమైందమ్మా రెడక నీకు? ఆడెవడిని ఇష్టపడ్డా నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను కదా నేను. అయినా ఆడు పెళ్లి చేసుకోపోతే నువ్వు సావడం ఏంటమ్మా? నువ్వు మంచి అబ్బాయివి. ఆడు కాకపోతే ఇంకో మంచోడు నీ జీవితంలోకి వస్తాడు. ఆడి కోసం నువ్వు సావడం ఏంటమ్మా? ఎందుకమ్మగారు అంత కోపంగా చూస్తున్నారు? ఆ కార్పొరేట్ పదవికి నాకు ఏ సంబంధమూ లేదు. అంత పెద్దయ్య గారు రాజన్నే చేశారు. అయినా కార్పొరేటర్గా పేరు నాకున్నా పెత్తనం మీకే ఉంటుంది కదమ్మగారు. నాకు మీకన్నా కార్పొరేటర్ పదవి ఎక్కువేం కాదు. మీకు దీపక్ బాబుకి సేవ చేసుకోవడమే నా బాధ్యత. చెయ్యాల్సిందంతా చేసి ఇక్కడ నంగనాచి కబుర్లు చెప్తున్నావా? నీ మాటలు నిన్న నా తమ్ముడి దగ్గర ఎందుకు చెప్పలేదే? హే, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ముందు నీ మొహం చూస్తుంటేనే కంపరం వేస్తుంది. దీపక్, నిజంగానే ఈ మందారం కార్పొరేటర్ అయితే మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అది కార్పొరేటర్ అయితే మనం ఏం చేయలేం మమ్మీ. ఏమైనా చేస్తే అది కార్పొరేటర్ అవ్వక ముందే చేయాలి.
అయినా మీ అత్తయ్యని ఎందుకు వదిలేశాడు? మీ అత్తయ్య పేరెత్తినా ఎందుకంత కుంగిపోతున్నాడు? ఈ ప్రశ్నలన్నీ రూప మనసులో అలాగే ఉన్నాయి. మీ మావయ్య అత్తయ్య కలిస్తేనే గాని రూప పెళ్లి కొప్పుకోదు. అలా అని మీ అత్తయ్యని మీ మావయ్యని కలుపుదామంటే ఆ అవకాశమే లేదు. అసలు మీ అత్తయ్య పేరు వినబడితేనే మీ మావయ్య ఫైర్ అయిపోతాడు. మీ మావయ్య బాధపడితే రూప తట్టుకోలేదు. మరెలా మమ్మీ? ఎలా అనేది ముందు ముందు తెలుస్తుంది. గౌతమ్కి విషయం తెలిసే వరకు కథ మాత్రం ఇలాగే సాగుతుంది. గౌతమ్కి విషయం తెలిసి మీ మావయ్యని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే ఏమవుతుంది మమ్మీ? మీ మావయ్య తల బద్దలవుతుంది, గుండె ముక్కలవుతుంది. అది చూసి రూప మనసు కూడా ముక్కలవుతుంది. ఇంత కథ ఉందా? ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని నాతో సినిమాకి రమ్మంట. రానంటే ఇక్కడే సినిమా చూపిస్తా. ఏమండి, నేను చెప్పేది నమ్మండి. నేనే తప్పు చేయలేదండి. చేశావు, నువ్వు తప్పు చేశావు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. నిన్ను జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుందాం అనుకున్నాను. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను. కానీ నాకింత ద్రోహం చేస్తావు అనుకోలేదు. ఒకప్పుడు విరూపాక్షి నా భార్యను చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడేవాణ్ణి. కానీ ఇప్పుడు మళ్ళీ నా కంటికి కనిపించినా, మళ్ళీ నా ముందుకొచ్చినా నేను సహించను. నువ్వు నాకు కనిపించిన మరుక్షణం నీకో నాకో ఆఖరి రోజు అవుతుంది. విరూపాక్షి, నువ్వు ఉన్నప్పుడు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. నువ్వు లేకుండాను నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. నీ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుకోవడానికి మంచి గతాన్ని కూడా ఇవ్వలేకపోయావు. ఎవరి గురించి నేను బాధపడకూడదనుకున్నానో, ఎవరి పేరు ఈ ఇంట్లో వినిపించకూడదనుకున్నానో ఆ పేరు ఏదో ఒక రూపంలో ఈ ఇంట్లో వినిపిస్తూనే ఉంది, కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఏమైంది నాన్న, డల్ గా ఉన్నట్టున్నారు? ఏం లేదు రూపా, గౌతమ్ గురించి ఆలోచిస్తున్నాను. గౌతమ్ మీద అనవసరంగా కోపం చూపించాను. అయినా గౌతమ్ అడిగిన దాంట్లో తప్పే ఉంది. గౌతమ్ అడిగినా, గౌతమ్ పేరెంట్స్ అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. గౌతమ్ ప్లేస్లో ఎవరున్నా అలాగే అడుగుతారు కదా. అలాంటప్పుడు గౌతమ్ మీద కోపం చూపించడంలో అర్థం లేదనిపిస్తుంది. పాపం గౌతమ్ ఏమనుకున్నాడో ఏంటో, ఎంత ఫీల్ అవుతున్నాడో ఏంటో. నా కోపం వల్ల గౌతమ్ హర్ట్ అయ్యి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటాను అంటే నీ పరిస్థితి ఏంటి రూపా? నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది నా వల్ల జరిగిన మిస్టేక్ కాబట్టి నేనే కరెక్ట్ చేస్తాను. రేపు ఉదయాన్నే గౌతమ్ని పిలిపించి మాట్లాడతాను. ఇదేంటి మమ్మీ, విరూపాక్షి ఆంటీ టాపిక్ తెస్తే గౌతమ్ గాడు ఈ ఇంటి నుంచి పెళ్లి నుంచి అవుట్ అవుతాడు అనుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఎంటర్ అవుతున్నాడు. నాకు అదే అర్థం కావడం లేదు దీపక్. విరూపాక్ష పేరెత్తితేనే శివాలెత్తిపోయే మీ మావయ్య ఇంత ప్రశాంతంగా ఉండడం ఇదే మొదటిసారి చూస్తున్నాను. అమ్మాయి గారు, పెద్దయ్య గారు గౌతమ్ని వదిలేలా కనిపించడం లేదు. పెద్దయ్య గారికి నచ్చని పనులు చేస్తే
ఎంత కఠినంగా ఉంటారో మీ విషయంలో ప్రూవ్ అయింది. అలాంటిది గౌతమ్ అంత కోపం తెప్పించిన పెద్దయ్య గారు అంత ఈజీగా కూల్ అయిపోయారంటే గౌతమ్ని ఎంతలా నమ్ముతున్నారో అర్థం చేసుకోవాలి. గట్టి జాతకం అనుకుంటాను రూపా. అందుకే బావగారి కోపానికి బలవకుండా బావగారి మనసులో ఇంకా బలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. జాతకం అంటే గుర్తొచ్చింది. వాడి జాతకం చూస్తే అసలైన బలం బలహీనతలు తెలుస్తాయి కదా అమ్మాయి గారు. అవును రాజు, బావగారికి జాతకాల మీద నమ్మకం ఎక్కువ. ఒకసారి గౌతమ్ జాతకం చూపిస్తే బాగుంటుంది కదా. ఏంటి సుమా, ఏదో జాతకాలు అంటున్నావు? ఎవరి జాతకాలు? ఒక్కరు కూడా ఇతనితో ఒక పక్షం రోజులు కూడా వైవాహిక జీవితం సాగించలేరు. ఈ జాతకం గురించి, ఈ జాతకస్తుని గురించి ఎంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వృధా ప్రయాసే. ఉంటాను చంద్రగారు. అలాగే సిద్ధాంతి గారు. అమ్మాయి గారు, ఈ ఒక్క పాయింట్ చాలు అమ్మాయి గారు. పెద్దయ్య గారు గౌతమ్ని రిజెక్ట్ చేయడానికి. దీపక్, మీ మావయ్య ముహూర్తాలన్నా జాతకాలన్నా బాగా నమ్ముతాడు. ఈ దెబ్బతో ఒకడి చాప్టర్ క్లోజ్. ఇక మిగిలింది ఈ రాజుగాడు మందారమే. ఉదయాన్నే పెద్దయ్య గారు లేచిన వెంటనే ఈ విషయం చెప్దాం. సరే రాజు. గుడ్ నైట్ అమ్మాయి గారు. సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా వాళ్ళ జాతకాలు సరిగ్గా చూడండి, సరిగ్గా చెప్పండి. గౌతమ్, కూర్చో కూర్చో అక్క. గౌతమ్ జాతకం బాగాలేదంటే నాన్న కూడా తిరస్కరించారు. కాబట్టి జాతకం తప్ప నాకు వేరే మార్గం లేదు. స్వామి, గౌతమ్ జాతకం నాకు సెట్ కాకుండా చూడు. అయ్యా, ఈ బాబు చెప్పిన తేదీని బట్టి చూస్తే వీళ్ళిద్దరి జాతకాలకి అద్భుతంగా కలుస్తుందయ్యా. ఈ జాతకాలకి దగ్గరలోనే పెళ్లి ముహూర్తాలు కూడా ఉన్నాయ్యా. అయిపోయింది రాజు, ఇంకా నన్నెవరూ కాపాడలేరు. గౌతమ్, ఐఎమ్ రియల్లీ సారీ. అనవసరంగా నిన్ను బాధ పెట్టా. నేను బాధపడ్డాను. ఈ పెళ్లి జరగదు అనుకున్నప్పుడు నీకంటే ఎక్కువగా నేనే బాధపడ్డాను గౌతమ్. మొత్తానికి నువ్వు రావడం వల్ల చాలా మంచి జరిగింది. సిద్ధాంతి గారు, మా మందారం కార్పొరేటర్గా పోటీ చేస్తుంది. ఈ రోజే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. మంచి ముహూర్తం ఏదైనా చూసి చెప్తారా? అలాగే అండి అయ్యా. ఈ రోజు సాయంత్రం 4:25 దివ్యమైన ముహూర్తం ఉంది. సరే పంతులు గారు, అదే కానిచ్చేద్దాం. అలాగేనయ్యా. పెద్దయ్య, మరి 4:25 అంటే లేట్ అవ్వచ్చేమో. మందారం నామినేషన్ వేయడానికి తనకి మొత్తం సిద్ధం చేస్తున్నారు మమ్మీ. మనకున్న ఆఖరి అవకాశం ఇదే.
నామినేషన్ వేయకుండా ఆపి ఎలాగైనా మనం నామినేషన్ వేయాలి. అదెలా కుదురుతుంది దీపక్? కుదరాలి మమ్మీ. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ ఫైల్ జాగ్రత్త, అన్నీ ఇందులోనే ఉన్నాయి. మందారం, ఈ ఫైల్ దేవుడి ముందు పెట్టి అంతా మంచి జరగాలని మొక్కుకునిరా. మాకు కాదు మందారం, దేవుడికి దండం పెట్టుకునిరా. నా వరకు మీరే నాకన్నీ. నా జీవితంలో నేను అనుభవిస్తున్న ప్రతిదీ మీరిచ్చిందే. ఇప్పుడు ఈ అవకాశం కూడా మీ వల్లే వచ్చింది అమ్మాయి గారు. మందారం, వెళ్ళి దేవుడికి మొక్కోనరా, వెళ్ళు. అమ్మాయి గారు, మీరు వెళ్ళి పెద్దయ్య గారిని తీసుకురండి, నేను వెహికల్ రెడీ చేస్తాను. అలాగే రాజు. నేను చూసుకుంటాను మమ్మీ, నువ్వేం పరేషాన్ కాకు. స్వామి, ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చిన నాకు ప్రజల కోసం పని చేసే అవకాశాన్ని ఇచ్చావు. ఆ అవకాశాన్ని అధికారంగా మార్చే బాధ్యత నీదే స్వామి. పెద్దయ్య గారు, రాజన్న, అమ్మాయి గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. అధికారాన్ని దుర్వినియోగం చెయ్యను. నన్ను కార్పొరేటర్గా నువ్వే గెలిపించాలి స్వామి. నేను పెద్దయ్య గారి పేరు నిలబెట్టాలి. నా వెనక నువ్వే ఉండి నన్ను ముందుకు నడిపిస్తావనే నమ్మకంతోనే నేనుంటున్నాను. నన్ను ఆశీర్వదించు స్వామి. రాజన్నిచ్చిన ఫైల్ అలాగే తీసుకొచ్చాను. ఫైల్ ఎలా మారింది? ఇప్పుడు ఎలా తమ్ముడు? అసలే టైం లేదు అంటున్నారు. మన మందరం టైం అసలు బాలేనట్టుంది. రాజు, నువ్వైనా చూసుకోవాలి కదా. పాపం మందారం. మమ్మీ, ఇదే కరెక్ట్ టైం. నువ్వే నామినేషన్ వేస్తానని అడుగు మమ్మీ. నోర్ముయ్ దీపక్. నా తమ్ముడు ఒకసారి మాటిస్తే దానికి తిరుగుండదు. మందారం చేత నామినేషన్ వేయిస్తా అన్నాడు, అలాగే చెయ్యి. నువ్వు కుదిరితే వెళ్ళి 20 minutes లో మందారం డాక్యుమెంట్స్ తీసుకురా. అంతేగాని నన్ను నామినేషన్ వేయమని చెప్పొద్దు. ఏమైందక్క? ఏం లేదు తమ్ముడు, రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకున్న నీ సర్టిఫికెట్స్ ఎలాగో ఇక్కడే ఉన్నాయి కదా మమ్మీ, వాటితో నామినేషన్స్ వెయ్యొచ్చు కదా. మావయ్య తరపున, పార్టీ తరపున ఎవరూ నామినేషన్ వెయ్యకుండా ఉండడం కన్నా ఎవరో ఒకరు వేయటం మంచిది కదా అని. అబే, నువ్వేం పట్టించుకోకు తమ్ముడు. టైం అవుతుంది సార్, ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. ఇక చేసేదేమి లేదు సార్, అలాగే కానివ్వండి. అమ్మా, ఇక్కడ సంతకం పెట్టండి. ఒక్క నిమిషం విజయాంబిక గారు. పెద్దయ్య, మందారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ ఫైల్లో ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు ఎలా వచ్చారా? మందారం నామినేషన్కి సంబంధించిన ఫైల్, విజయాంబిక గారి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫైల్ ఒకేలా ఉండడం వల్ల ఇంట్లోనే మారిపోయిండొచ్చు పెద్దయ్య. ఇక్కడ వీళ్ళ ఫైల్ ఉంటే కారులో ఉన్న ఫైల్ మందారంది అయి ఉండొచ్చు అని చూశాను. కరెక్ట్గా మందారానికి సంబంధించిందే ఉంది, అందుకే తీసుకొచ్చాను. ఇదిగోండి. సార్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడండి. పెద్దయ్య గారు, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను, అధికారాన్ని దుర్వినియోగం చెయ్యను. నన్ను కార్పొరేటర్గా నువ్వే గెలిపించాలి స్వామి. అమ్మ మందారం, ఇక్కడ సంతకం పెట్టమ్మా. అక్క, పెన్నివ్వు. తీసుకో. ఓకే అమ్మా. ఓకే సార్, మందారం పేరు మీద నామినేషన్ కంప్లీట్ అయింది. కంగ్రాట్స్ మందారం, ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ మందారం. మీ ఫైల్ తీసుకోండి. వెళ్ళొస్తామండి. మంచిది సార్. వావ్, కాఫీ చాలా బాగా పెట్టావమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. రండి, కూర్చోండి. రండి పంతులు గారు. పంతులు గారు, చెప్పాను కదా, వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం మంచి ముహూర్తం చూసి పెట్టండి. అలాగే అయ్యా. ఈ రాజేంటి ఇంకా రాలేదు? అయ్యా, ఈ ఇద్దరి జాతకాల దృష్ట్యా చూస్తే మరో 4 రోజుల్లో, అంటే ఈ శుక్రవారం నాడే దివ్యమైన ముహూర్తం ఉంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అందరూ బాధ్యత తీసుకొని పెళ్లి ఘనంగా జరిగేలా చూడండి. పెద్దయ్య, ఈరోజు మందారం ప్రచారానికి వెళ్ళాలి అనుకున్నాం. ప్రచారానికి వెళ్ళాలి కదా. రూప పెళ్లితో పాటు మందారాన్ని కార్పొరేట్గా గెలిపించుకోవడం కూడా మనందరి బాధ్యత. అందరికీ నమస్కారం. ఈసారి కార్పొరేట్ ఎన్నికల్లో మన మందారాన్ని కార్పొరేటర్గా నిలబెడుతున్నాం. మీరంతా ఓటు వేసి మందారాన్ని కార్పొరేటర్గా గెలిపించుకోవాలి.
మందారం మా బస్తీ బిడ్డ సారు. మా కష్టాలన్నీ తెలిసిన బిడ్డ. తను గెలిస్తేనే మా కష్టాలన్నీ తీరతాయి. పైగా మందారం వెనుక మీరున్నారు సారు. అంతకన్నా మాకేం కావాలి సారు? ఖచ్చితంగా మేమందరం మందారానికి ఓటేసి కార్పొరేటర్ గా గెలిపిస్తాం. మందారం నాయకత్వం, వర్ధిల్లాలి. మందారం నాయకత్వం, వర్ధిల్లాలి. మందారం నాయకత్వం. వర్ధిల్లాలి. మందారం బస్తీ మనిషి అయినా మీ కుటుంబం మొత్తం అండగా నిలబడడం, కార్పొరేటర్ గా నిలబెట్టడం చాలా గొప్ప విషయం సారు. మేమందరం ఖచ్చితంగా మందారాన్ని గెలిపించుకుంటాం. మందారం తెలివైన అమ్మాయి అనే కంటే తెగువ చూపించే అమ్మాయి అనొచ్చు. నా అనుకునే దానికోసం ఎంతకైనా తెగించే అమ్మాయి కూడా. అందుకే మన బస్తీ డెవలప్ అవ్వాలంటే మందారమే కరెక్ట్ ఆప్షన్ అనిపించి కార్పొరేటర్ గా అవకాశం కల్పించాం. సూర్యప్రతాప్ గారి నాయకత్వం. మా మామయ్య గారిని, అదే మా అంకుల్ కి మీరంతా ఎలా సపోర్ట్ చేశారో మందారానికి కూడా అలాగే సపోర్ట్ చేసి కార్పొరేటర్ గా గెలిపించండి. మీకు ఏ సమస్యలు వచ్చినా మందారంతో పాటు మా అంకుల్ కూడా ఉంటారు. ఇదేంటి ఇక్కడుందేంటి? సడన్ గా ఎలా వచ్చింది? కొంపతీసి నా పెళ్లి గురించి తెలిసొచ్చిందా? ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చిందా? రాజు, గౌతమ్ ఏంటి ఆ అమ్మాయిని చూసి అంతలా టెన్షన్ పడుతున్నాడు? ఏమై ఉంటుంది? నిజం అమ్మాయి గారు, మీరు చెప్పింది కరెక్టే. గౌతమ్ ఆ అమ్మాయి విషయంలో ఏదో తప్పు చేసి. అక్క, ప్రచారం అంతా బాగా జరిగింది కదా? అవును తమ్ముడు, బాగా జరిగింది. నేను సూర్య వెళ్తున్న కారులో ఎక్కానా? ఎట్టి పరిస్థితుల్లో సూర్యకి నిజం చెప్పాలి. ఏమైందక్క వెనక్కి తిరిగి చూస్తున్నారు? ఏం లేదు తమ్ముడు, రూపా రాజు వస్తున్నారా అని చూస్తున్నావు అంతే. వస్తారులే, మందారం తీసుకొస్తానందిగా. మా ఈ రూపాక్షం గురికి ఎలాగుంది?
లేదంటే ఆ విజయాంబిక దీపకులు తమరిని ఎక్కడో బంధించినా బంధించేవాళ్ళు, లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు. ఈ రూపాక్షం గారేటి పెద్ద ఎవరు బండి ఎక్కుతున్నారు? అమ్మో, నాకు కూడా రాజు అమ్మాయి గురు పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశగా ఉందమ్మా. తప్పుకో. మీరు బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వు పోతవే. దీపక్ బాబు, ఆగవే. అమ్మాయి గారు, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాను. నేను ప్రచారంలో కనిపించిన అమ్మాయి దొరికిందంటే గౌతమ్ గురించి ఏదైనా క్లూ దొరకవచ్చు.